వెల్కమ్ టు ఎంఎన్ఎస్. టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా, ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు, పెండింగ్ బిల్లులు విడుదల, పీఆర్సీ ఏర్పాటు, సిపిఎస్ రద్దు, రిటైర్ అయిన ఉపాధ్యాయ బెనిఫిట్స్ విడుదల, జీవో 317 వారికి పరిష్కారం, జీవో 25 సవరణ మొదలగు అంశాలపై ఈ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇటు ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీయూఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ కోరారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర బాధ్యులు ముసిని వేణుగోపాల్, సతీష్, పిఎస్ హెడ్ మాస్టర్స్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా రమేష్, ఆంజనేయులు, నరసింహారెడ్డి, సుజాత, లక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆగస్టు 1వ తారీఖు మహాధరణ కార్యక్రమాన్ని పీపల్స్ రాష్ట్ర శాఖ విజయవంతం చేయడానికి గాను ఈరోజు ఈ ధర్మగంజలో జరుగుతున్నటువంటి పిఎస్హెచ్ఎంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా అందరినీ కూడా ఇక్కడికి ఆ ధర్నాకు ఆహ్వానించడానికి గాను ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే గత దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులకు అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కూడా ఎంతో ఆశతో చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నేటి వరకు కూడా ఎలాంటి లబ్ధి అనేది జరగలేదు. కాబట్టి తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తపస్సు తీసుకున్నటువంటి నిర్ణయానికి గతంలో మొదటి స్టెప్లో మండలాలలో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి జిల్లాలలో కలెక్టరేట్ల ముందర ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే ఆగస్టు 1వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ధర్నాలు చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 6 డిఏలను పెండింగ్ పెట్టలేదు. ఇప్పటి వరకు పిఆర్సీ మూసేయలేదు. అదేవిధంగా స్థానికతను కోల్పోయినటువంటి 317 జీవో మిత్రులందరికీ కూడా 190 జీవో ప్రకారం డిప్యుటేషన్లు ఇస్తామని ఒప్పుకున్నప్పటికీ దాని ముందు అడుగు పడలేదు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా రద్దు చేసి 1.5 తీసుకున్నటువంటి వాళ్ళు మంచి రెఫరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ చర్చ ఇంతవరకు జరగలేదు. అదేవిధంగా ఈ జీవో నంబర్ 25 ప్రకారము ఈ హెచ్జిటీల యొక్క 21 మందికి ఇద్దరు 61 వస్తే 3 అనేటువంటి సంఖ్యను కూడా ఇంతవరకు సర్దుబాటు చేయలేదు. ఈ రకంగా గత దశాబ్ద కాలంలో చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా నేటి వరకు తీరకుండా మరి ఎంతో మనోవేదనతోటి మా ఉపాధ్యాయ మిత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా సక్సెస్ కావడానికి కూడా అందరు ఉపాధ్యాయులు తపస్పక్షాన చూస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ ధర్నాను విజయవంతం చేయడానికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి విజయవంతం చేయడానికి ఆగస్టు 1 నాడు అందరూ ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అన్నారు. మహాధరణ విజయవంతం అయితే ఆశిస్తున్నారా? 100% ధర్నా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అతిపెద్ద ఎత్తున ఒక 5-6 వేల మంది ఉపాధ్యాయ మిత్రులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత దశాబ్ద కాలం నుంచి ప్రతి ఉపాధ్యాయుడు ఎక్కడ కలిసినప్పటికీ డిఏల గురించి, పిఆర్సీ గురించి ఇంత చక్కగా పనిచేస్తున్నప్పటికీ, ఇవ్వకపోయినా చక్కగా పనిచేస్తున్నప్పటికీ ఇవేవి మనకు ధర్నా తప్ప ఏదో లాబింగ్లకు పోతే ఇక రావు. కాబట్టి ఖచ్చితంగా ధర్నాలు పార్టిసిపేట్ కావాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు సార్. అదేవిధంగా మన నరేందర్ మా జిల్లా కార్యవాహక సభ్యులు మరి వారు కూడా ఉన్నారు. ఉపాధ్యాయుల కోసం, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం సంఘం పనిచేస్తుంది. మనం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈరోజు ఉన్నటువంటి మన కనీస అవసరాలు, కనీస హక్కులను ప్రభుత్వం తీర్చడం లేదు. మరి వాటిని అన్నింటినీ సాధించడానికి ఇంతకుముందుకు సరే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రిప్రజెంటేషన్లు, ధర్నాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ ధర్నాతోటైనా ఖచ్చితంగా ప్రభుత్వం మన యొక్క డిమాండ్లను నెరవేరుస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఎన్నో రకాలుగా వారికి సామధాన భేదదండాపోయాము అనే విధంగా అనేక రకాలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకోసమే కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగస్టు 1వ తేదీన పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి, అన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల ప్రాతినిధ్యంతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను కార్యాచరణను చేపట్టడం జరిగింది. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ఉపాధ్యాయుడైనా హాజరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ దెబ్బతోటైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మన యొక్క డిమాండ్లను నెరవేరుస్తుందని ప్రాథమిక ఉపాధ్యాయులందరూ ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.